అదే అన్న చెప్పు, ఇప్పుడు ఈ కేవలం ఆటోల వల్లనే హైదరాబాద్ కాలుష్యం అవుతుంది అంటావాను? ఆటో అని ఏం లేదు, అన్ని వెహికల్ ఉన్నాయి. ఆటో ఎందుకు ముఖ్యమంత్రి ఈ ఆటోలు తీసేయండి, ఇది ఆటోలు అక్కడ ఉండి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటేనే కాలుష్య రహిత నగరంగా ఏర్పడుతుంది హైదరాబాద్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎలక్ట్రికల్ వాళ్ళు ఏమన్నా షేర్ ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తం ఈ బండ్ల మీదే ఫోకస్ పెట్టింది సార్. అదే అర్థమవుతుంది, మరి ఆయన ఏమైనా షేర్ ఇస్తున్నాడా ఏం తెలియదు. మా అమ్మాయి మొత్తం మా పొట్ట కొడుతుంది. ఇప్పుడే ఫ్రీ బస్ పెట్టిండు, 1 year అయింది. మాకైతే నా రోజు 400 అవుతున్నాయి, 40 కంటే ఎక్కువ అయితే లేవు. మా పిల్ల పొజిషన్ మాకు ఇబ్బంది అవుతుంది, మరి మళ్ళీ బండ్లు బంద్ అంటుండు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. ఇద్దరు ఆయన నిర్ణయం తీసుకోవాలి ఇక అంతే. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఆటోలు ఒక్కటే డీజిల్ పోసాయా, మిగతా ఇంకా వేరే బండ్లు ఏమన్నా పోసాయా? డీజిల్ ఉన్నాయి, ఆల్ వెహికల్ తీసేయాలి. బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, అన్ని తీయాలి. కార్లు ఉన్నాయి, అన్ని తీయాలి. ఇది ఒక్కటే ఎందుకు తీస్తున్నా నాకు అర్థమవుతుంది. ఆయనకే తెలియాలి. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్, మాకు చాలా ఇబ్బంది ఉంది. చెప్పుకున్నా ఏం వాళ్ళు తీడతలేదు. రోజు 400 అవుతాయి మాకు. రోజు 2 ట్రిప్పులు పొల్టు తెలిపినారు, 2 ట్రిప్పులు పడతాయి. ఆ 2 ట్రిప్పులు 400 వస్తాయి. ఇంకో ట్రిప్ ఎక్స్ట్రా చేస్తే ఉందా, 100 రూపాయలు డీజిల్ పోస్తే 400 రూపాయలు అవుతున్నాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది. అట్లా ఏం చెప్తాం అనుకుంటున్నాం ఫైనల్ ఇదైతే చాలా కష్టం. తీయొద్దు సార్, ఇది తీయొద్దు, ఇట్లా చేయొద్దు. ఆటో 80 బతకాలి మేము. మాకేదైనా బండికి 50,000 ఇవ్వమను, తీసేసుకోమను. ఎలక్ట్రికల్ బండి ఇవ్వను, ఏమై కట్టుకొని బతాం మేము. అంతే సార్. చెప్పన్నా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఆటోలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత అవతల తోలుకోమని అంటుండు, ఏంది పరిస్థితి? ఔటర్ రింగ్ రోడ్డు అతలు పోయినంటే మాకు కష్టమవుతుంది. ఇప్పుడు రోడ్డు మీద రావాలంటే కూడా ఏమైనా సిటీలో అన్ని బండ్లు తీసేయాలి. మళ్ళీ కార్లు కానీ లారీలు కానీ బస్సులు ఉన్నాయి మెయిన్. అవి పొగరాంది ఇవే వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి. చిన్న ఆటోలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, బైకులు ఉన్నాయి కొన్ని. అంటే ఉన్నట్టుండి సడన్ గా ఎలక్ట్రానిక్ ఆటోలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా అనలే ఆటోల మీద. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక అన్ని ఆటోల మీద పడ్డాడు. ఇట్లా అప్పుడేమో ఎలక్షన్ల ముందేమో మేము 12,000 ఇస్తాము అని కార్డు కూడా ఉన్నాయి నా కాడ. ఆయన ఇచ్చింది ఉంది, కార్డు కూడా ఇచ్చిండు. దేనికి ఇచ్చిరా కార్డు? 12,000 అని అప్పుడు కార్డు కూడా ఇచ్చిండు ఓటేటప్పుడు. ఇవన్నీ ఇచ్చి మోసం చేసిండు అందరినీ. అట్లా ఏం పని చేయలేదు, కాదు అది ఓట్ల కోసమే ఇట్లా కార్డులు కొట్టించిండు. కొట్టించుకో ఈయన రాహుల్ గాంధీ కూడా ఈ ఓటేయండి మీకు 12,000 ఇస్తాము అది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ కార్డు తీసుకుపోయి ఓళ్ళకి చూపెడితే 12,000 వస్తాయి. అదే ఎవరు చూపించినా ఇచ్చిండు సారు, ఆ లీడర్ వచ్చి ఇచ్చిండు కార్డు. ఆ లీడర్ని అడుగుతా అంటాడు కదా, ఇంకో లీడర్ని అడుగుతా అంటాడు కదా, ఆయన దగ్గర పోవాలి, ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు ఇస్తారు, చేస్తారు, ఇప్పుడే చేస్తారు, కొత్త వారం కదా అంటారు. అట్లా సంవత్సరం గడిచింది, ఏ ఒక్క పని అన్నా పూర్తయిందంటే ఓన్లీ ఒక ఆటోల నోట్ల మన్ను పోసిర్రు. మళ్ళీ నెక్స్ట్ ఆటోల బస్ పిరి పెట్టింది. ఈ ఒక్క పని తప్ప వేరే పని ఏది చేయలేదు. రైతు బంధు వేసాను వేసిండా ఏలే. వాళ్ళు ఒక్కసారి ఇది పొల్యూషన్ వస్తుంది అని హైదరాబాద్ అన్నారు కదా, నువ్వు అసెంబ్లీ మొత్తం తీసుకుపోయి ఇక మహబూబ్నగర్ పెట్టుకొని నడుపుకోపో, ఏ పొల్యూషన్ రాదుగా మీకు. అందరు బతకొచ్చు కదా, ఎందుకు బతారు? చెట్టు దిగు మనిషి దిగు అని హైదరాబాద్లో ఓదాని కొట్టి అని అందరం బతాను. ఈ బతకడంలో నువ్వు అందరు వెళ్ళగొట్టినావు, అదే మహబూబ్నగర్ పెట్టి అసెంబ్లీ నడుపుకోపో, సెక్రటేరియట్ నడుపో, నీ విమానాశ్రయం కట్టుకోపోడా ఆయన ఉండగలుగుతావు ఉండగల. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ఆటో డ్రైవర్లది చాలా ముఖ్య పాత్ర ఉంది ఏర్పాటుకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మరి మీకే ఇట్లా చేస్తుండే ఎట్లా చూడొచ్చు మనం? ఇది వాళ్ళు ఎట్లా చూడాలి సార్? వాళ్ళని ఇప్పుడు వాళ్ళ గల్లీలో తిరిగే పరిస్థితి లేదు వాళ్ళది. వాళ్ళు డబ్బాలు కొట్టుకున్నాడు తప్ప ఇంకా వేరే విషయం లేదు. మమ్మల్ని చాలా మోసం చేసిండు, ఇంకా మోసం చేయదని మేము కోరుకుంటాను. మోసం చేయాలంటే మాకు ఏదైనా వెహికల్స్ ఇప్పించి, ఈ ప్లేస్లో వేరే వెహికల్స్ ఇప్పించి మేము కట్టుకుంటా ఫైనల్స్, మాకు అట్లనైనా సహాయపడాలి. సహాయపడేందుకు మాత్రం ఉత్తానే బండ్లు తీసేయాలంటే అది చేయాలంటే మేము ఇంటి రాజులం ఆత్మహత్య చేసుకోవాల్సిందే, కానీ మాకు వేరే మార్గం లేదు.